ఇది వర్షం లేకుంటే అయిపోతుంటాయి నిన్న అమలు లాస్ట్ ఇయర్ ఈ పాటికి 3.5 లక్షల క్వింటల్ జోకింది బాబు. 3,50,000 జోకింది లాస్ట్ ఇయర్ ఇది వరకల్లా. ఈసారి 4 లక్షలు జోకింది. అంటే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 50,000 క్వింటల్ ఎక్కువ జోకింది. ఇప్పటికి విస్తీర్ణం తక్కువైనప్పటికీ మనకు అంటే మీరు ఎక్స్టెంట్ తగ్గింది. ఓ చారణ పంట మొక్క కన్వర్ట్ అయినరు. పంట దిగుబడి మంచిగా వచ్చింది బాబు. మనం సాధారణంగా 25 క్వింటాలు వచ్చేది 30 క్వింటాలు వచ్చింది. ఈసారి 25 క్వింటాలు వచ్చేది 30 క్వింటాలు వచ్చాయి. వాళ్ళు కూడా లెక్క ఊక అన్ని దానికంటే ఎక్కువ వస్తుంది గవర్నమెంట్. నిన్న కలెక్టర్ గారితో పర్సనల్ కలిసి మాట్లాడేంటి. నేను సాయంత్రం ఈ విషయంగా కలెక్టర్ గారితో కలిసి మాట్లాడింది. నేను ఏం ప్రాబ్లం ఉండదు, ఏమైనా ఉంటుంది ప్రాబ్లం ఉండదని ఎట్లంటే కానీ ఏదన్నా చెప్పు నాకు ఫోన్ కొట్టుండ్రి. నేను రైస్ మిల్ దగ్గర ఎక్కడ సమస్య ఉన్నా మాట్లాడి వెంటనే అన్లోడ్ అవుతాను చెప్పిస్తాను. పంపి నీకేం రైస్ మిల్ ప్రాబ్లం ఉంటే నేను మాట్లాడతా. అదే అంటున్నా. నీకు అన్లోడింగ్ ఏదైనా ప్రాబ్లం ఉంటే రైస్ మిల్లో ఏమైనా ఇబ్బంది పెడితే నాకు చెప్పు, నేను మాట్లాడతా. అంటే కలెక్టర్ గారు నేను అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండు. ఇప్పుడు ధాన్యం తడిసినా కానీ ఏది ఇచ్చిందో తీసుకోవాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండు. నేను ధర్మాజిపేటకు వచ్చి మా భూపతిపూర్కి వచ్చిన ఇక్కడ మీ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నా. ఇప్పుడు ఇవాళ లోడ్ పోతాడు చూడు. చూడు మళ్ళీ ఏది ఉంటే నాకు చెప్పు. నిన్న మరి జోకిన సత్తులు గిన్నె ఉండగా లారీలు ఎందుకు వస్తలేవు? అరే అట్లా కాదా, ఇన్ని రోజులకి వెళ్ళి ఏం చెప్తున్నాయా? నేను అనుకుంటే ఇక్కడ 2,000 సంచులు ఉంటాయి. ఎంత? 1,600 సంచులు రెండు లారీలు కావాలి. మరి ఏం చెప్తున్నావు ఇన్ని రోజులకి వెళ్ళి? ఏంది నిజమేనే, హాఫ్ అన్ అవర్ వస్తే కరెక్టే. 2 రోజులకి వెళ్ళి ఏం చెప్తున్నా అంటూ నేను. అరే నీ లారీ దిక్కులేనురా, తమా చేస్తున్నావు మీరు. నువ్వు లారీ వచ్చి లోడ్ చేసుకోకపోతా అంటే వద్దంటారు వాళ్ళు. కాదు బాబు, లారీ వచ్చి లోడ్ చేసుకుంటాడే వద్దంటాడు రైతు. తమాషా చేస్తుండ్రు. చాలా అర్బన్ మండల్ తిప్పనపేట, గోపాలపేట 2 సెంటర్లు ఉన్నాయి బాబు. తిప్పనపేటలో 2,000 సంతులు జోకినవి ఉన్నాయి. గోపాలపేటలో 3,000 పైన జోకినవి ఉన్నాయి. ఈ 2 సెంటర్లు కూడా జగిత్యాల వితిన్ 5 కిలోమీటర్స్. మరి జోకిన సంతులు ఎందుకు లిఫ్ట్ చేస్తలేరు బాబు? కాదే, ఇడంతా మిట్టనే ఉన్నది. తిప్పనపేట దిగబడి అంటే ఆశ్చర్యం ఉన్నది. నేను ఇక్కడనే ఉన్నది తిప్పనపేట్ల. అరే నీ మిట్ట దిగబడదామన్నా కానీ దిగటాలి జాగీడ. ఎవడాడు చెప్పినోడు దిగబడ్డదని? ఈ తిప్పనపేట 2, గోపాలపేటకు 3 కావాలి. అంటే మీరు 2 సెంటర్ రాసుకున్నా, 1 సెంటర్ రాసిండ్రా? ఆ 2 క్లియర్ చెప్పండి. 2 జగ్చర్లకు 5 బాబు. అసలు నీ దాన్ని దించుదామని దిగదు బాబు బండి. ప్లీజ్ సీ దట్ ఇట్ ఇస్ క్లియర్డ్ బాబు. మరి జోకిన సత్తులు గిన్నె ఉండగా లారీలు ఎందుకు వస్తలేవు? అరే అట్లా కాదా, ఇన్ని రోజులకి వెళ్ళి ఏం చెప్తున్నాయా? నేను అనుకుంటే ఇక్కడ 2,000 సంచులు ఉంటాయి. ఎంత?
1600 సంవత్సరాలు రెండు లారీలు కావాలి. మరి ఏం చెప్తుండ్రో ఇన్ని రోజులకి వెళ్ళి? ఏంది నిజమేనే, హాఫ్ అన్ అవర్ వస్తే కరెక్టే. 2 రోజులకి వెళ్ళి ఏం చేస్తున్నా అంటున్నా నేను. అరే నీ లారీ దిక్కులేనురా, తమా చేస్తున్నావు మీరు. నువ్వు లారీ వచ్చి లోడ్ చేసుకోపోతా అంటే వద్దంట రాళ్ళు. కాదు బాబు, లారీ వచ్చి లోడ్ చేసుకుంటాడు వద్దంటాడా రైతు? తమాషా చేస్తుండ్రు. ఏం చేస్తారు? తప్పేది ఇస్తుందో రైతుల గురించి ఆలోచన చేయరు. ప్లీజ్ ఓకే ఓకే, ఇవి మొత్తానికి 2 సెంటర్లు వెరిఫై చెప్పేయండి అమ్మా. దయచేసి ఐఎమ్ టోల్డ్ పర్సనల్ యూ విజిటెడ్ అని చెప్పి ఐఎమ్ టోల్డ్ ఆల్సో. థ్యాంక్ యూ. మీరు తిప్పనపేటకు వచ్చినట్టున్నారు. ఇది చాలా ప్రాబ్లం ఉంది. తిప్పనపేట, గోపాలపేట 2 సెంటర్లు విత్ ఇన్ 5 కిలోమీటర్స్. గోపాలపేట కూడా అట్లే ఉందమ్మా పరిస్థితి. మనకి 2 ఎక్కలమ్మా. తిప్పనపేట 2000 సంచుల పైన ఉన్నాయి, గోపాలపేట 3000 ఉన్నాయి. ప్లీజ్ 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 మొత్తం ఇవాళ క్లియర్ అవుతారు చూడండి అమ్మా. బికాజ్ యూ హ్యావ్ ఆల్రెడీ పర్సనల్ విజిటెడ్, మీకు ఐడియా ఉన్నది. అని నేను కూడా ఐఎమ్ పాసింగ్ త్రూ ది వే. నేను చూసి రైతులందరూ ప్రొటెక్ట్ చేస్తుంటే నేను యాక్చువల్లీ వాట్ ఇస్ ద ప్రాబ్లం అని చెప్పని ఆగింది. లేదమ్మా, లేదు, మీదంతా క్రియేటెడ్ అమ్మా.